ఇసుక మట్టి గ్రావెల్ అక్రమాలు చేసేవారు నా వద్దకు వద్దు. అలాంటి వారిని నేను క్షమించేది లేదు. గత ప్రభుత్వంపై మనం విమర్శలు చేశాం కాబట్టి మనం అక్రమాలకు పాల్పడకుండా దూరంగా ఉండాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సూచించారు. అది బుచ్చిరెడ్డిపాళెంలో ఈ సూచన చేశారు. బుచ్చిరెడ్డిపాళెంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆమె ఇలా ప్రకటించారు. తాను మీడియా ముఖంగా చెప్తున్నానని, ఎవరు ఇసుక గ్రావెల్ అక్రమాలకు పాల్పడద్దని ఆమె చెప్పిన 24 గంటలకే ఇసుక అక్రమార్కులు ఒక గ్రామ సర్పంచి ఆయన అనుచరులపై దాడి చేసి మరి ఇసుక లాక్కొని వెళ్లారు. ఈ సంఘటనలో గ్రామ సర్పంచి బుచ్చిరెడ్డిపాళెం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అవినీతి రహిత కోవూరు నియోజకవర్గం, వివాద రహిత కోవూరు నియోజకవర్గం మీకు అందరికీ నేను 5 సంవత్సరాలు అయ్యే లోపల మీకు అంకితం చేస్తానని చెప్పి, అది నిజం కావాలంటే మీరందరూ నాతో కలిసి పనిచేయాలి. సమస్యలతో రాండి, నేను అవి తీరుస్తాను. అంతేగాని నా దగ్గరికి అమ్మా మేము మట్టి తీసుకోవాలి, గ్రావెల్ తీసుకోవాలి, ఇసుక తీసుకోవాలి, దానికి ఎక్కడ దారి కనిపిస్తుందని మాత్రం నా దగ్గరికి రావద్దు. అది నేను మరీ పత్రికా ముఖంగా చాలాసార్లు నేను చెప్తున్నాను. ఎవరు కానీ నేను మీకు అందరికీ చెప్పేది ఏంటంటే, ఎవరు కానీ అటువంటి పనులలో పాల్పడద్దు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవకాశం వస్తుంది. మనం తప్పకుండా కార్యకర్తల్ని మర్చిపోయే సమస్య లేదు, నాయకుల్ని మర్చిపోయే సమస్య లేదు. తప్పకుండా వాళ్ళకి నేను సరైన సాయం ప్రభుత్వం ద్వారా నేను జరిపిస్తాను. అంతేగాని మనం ఇటువంటి ఇల్లీగల్ పనులు మాత్రం మనకొద్దు. బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ ఇసుక రీచ్లో ఇసుక అక్రమ రవాణా దందా జోరుగా సాగుతోంది. జొన్నవాడ ఇసుక రీచ్ నుండి మండలంలోని పలు ప్రాంతాలకు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఈ క్రమంలో పెనుపల్లి సర్పంచ్ ఓడా పెంచలయ్య గ్రామస్తులతో కలిసి అక్రమ ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల నడుమ వివాదం ఏర్పడింది. ట్రాక్టర్ డ్రైవర్ ఆవేశంతో దుర్భాషలాడటం జరిగింది. అనంతరం ట్రాక్టర్ డ్రైవర్ తన యజమానికి సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న ట్రాక్టర్ యజమానులు సింగిరి ప్రణీత్, సింగిరి ప్రసాద్ మరియు నాసిన వెంకటేశ్వర్లతో పాటు జొన్నవాడ గ్రామానికి చెందిన మరో 10 మంది ఇసుక అక్రమార్కులు డ్రైవర్తో కలిసి కర్రలతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. దీంతో బాధితులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటే చంపేస్తామంటూ సర్పంచ్ ఓడా పెంచలయ్యను, సురేష్ రెడ్డిని, సర్పంచ్ వారి అమ్మను, కొందరు గ్రామస్తులను వారిపై తీవ్రంగా దాడి చేసి బెదిరించి అక్కడి నుంచి బుడాయించారు. గాయపడిన వారిని 108లో బుచ్చి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా పెనుపల్లి సర్పంచ్ పెంచలయ్య మాట్లాడుతూ, అక్రమ ఇసుక ట్రాక్టర్లు అడ్డుకుంటే తమపై విచక్షణారహితంగా దాడి చేశారని, ఇది మంచి పద్ధతి కాదని వాపోయారు. దీనిపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి స్పందించి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారిని శిక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఈ జొన్నవాడ నుంచి ఇసుక ట్రాక్టర్లు ఈ విధంగా తోలుతూ ఉంటే నేను, సురేష్ రెడ్డి, మా అన్న వెంకటేశ్వర్లు వచ్చి ఆ ట్రాక్టర్ని ఆపడం జరిగింది. ఆపిన 5 నిమిషాల లోపల వాళ్ళ అనుచరులు, జొన్నవాడ వాళ్ళ అనుచరులు అందరూ వచ్చి 20 మంది వచ్చి మమ్మల్ని విచ్చలవిడిగా కొట్టి, ఆడవాళ్ళని కూడా చూడకుండా మా అమ్మగారు బయటకు వస్తే మా అమ్మగారిని కూడా కొట్టడం జరిగింది. వాళ్ళు జొన్నవాడలో ఇంతకుముందు విశాలాంధ్రలో పనిచేస్తున్న పెంచలయ్య కొడుకులు 3, నాచిన వెంకటేశ్వర్లు, ఇంకా ఆ పెంచలయ్య తోటి వచ్చిన వాళ్ళ ఊరోళ్ళు ఒక 10 మంది. దీని మీద ఎమ్మెల్యే గారు సీరియస్గా తీసుకొని బాగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం.